మాగుంట లేఅవుట్ లంబోదర గణేష్ సెంటర్లో కార్పొరేటర్ మదన్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో లంబోదర గణేష్ ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారులతో కలిసి వినాయకుని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అనంతరం సాయంకాలం 108 మంది భక్తులచే సామూహిక మట్టి వినాయక నిమజ్జనలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సతీమణి సుజితమ్మ గారు పాల్గొన్నారు. లంబోదర గణేష్ సెంటర్ పురవీధులు భక్తులతో కిటకిటలాడింది. అక్కడి ప్రాంగణం జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలతో ఈరోజు నెల్లూరు నగరంలోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా ఇటువంటి సెట్టింగ్ వేసి ఈ విధంగా లంబోదర గణేశుడిని పెట్టినటువంటి చారిత్రాత్మకమైన పని నెల్లూరు వాసులు మన కార్పొరేటర్ అయినటువంటి మదన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు తొలి పూజకి మన పార్లమెంట్ సభ్యులు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రూరల్ ఎమ్మెల్యే గారు, ప్రశాంత్ రెడ్డి మేడం గారు అందరూ వచ్చారు. అలాగే ఇప్పటికే 10,000 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇటువంటి సెట్టింగు ఇదే మొట్టమొదటిసారి మనం చూడటమని నెల్లూరు ప్రజల వాసులకి అందరూ చెప్పుకుంటున్నారు. పైగా మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే రేపు 2వ రోజు లడ్డూ వేలం పాట ఉంది. ఆల్రెడీ ఇప్పటి వరకు బాలాపూర్ లడ్డు అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక మీట లంబోదర గణేష్ సెంటర్ లడ్డు గురించి చాలా గొప్పగా చెప్పుకునే చరిత్ర తిరగరాస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే మనకి చాలామంది చెప్తున్నారు లడ్డు మేము ఇంత తీసుకోవాలా, ఎంత వరకు పోద్దని. మేమైతే 10 లక్షల వరకు పోద్దని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. తర్వాత ఊరేగింపులు అంటే చాలామంది చాలా ఊరేగింపులు చూస్తుంటారు. మన 5వ రోజు 16 ఈవెంట్స్తో కిలోమీటర్ మేరని ఈవెంట్స్ పెట్టున్నాము. అవి ఎట్లాంటి ఈవెంట్స్ అంటే ఇంతవరకు చూడనటువంటి ఈవెంట్స్. కీలు గుర్రాలు కానీ, రాజస్థాన్ గొడుగులు కానీ, తీన్మార్ బ్యాండ్లు కానీ, హైదరాబాద్ బ్యాండ్ కానీ, విజయవాడ నృత్యాలు కానీ, ఒంటిలు గుర్రాలు అన్నిటితో కిలోమీటర్ మేర మంగళ వాయిద్యాలతో కోలాటాలతో అట్టహాసంగా 5వ రోజు ఈ భారీ వినాయకుడిని మనం నిమజ్జనం చేసే కార్యక్రమం ఉంటుంది. నెల్లూరు ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆ విజయోత్సవ ర్యాలీలో ఆ ఊరేగింపులో పాల్గొని ఈ దేవుని లంబోదర గణేష్ సెంటర్ వారి కమిటీ మెంబర్లకి మన నెల్లూరులో ఉన్న ఈ దాతలు ప్రతి ఒక్కరూ మాకు సహకరించడానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ పై కార్యక్రమంలో లంబోదర గణేష్ కమిటీ మెంబర్లు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఈ పనిని 11వ తారీఖు ఊరేగింపు వరకు మీరు ఎక్కడా నిద్రపోకుండా అహర్నిశలు కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లంబోదర కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.